ఇలా ఎమ్మెల్యేలు వసూలు రాజాలు, యూరియాలోను పిండుకోవాలనుకున్న ఓ ఎమ్మెల్యే. ఇక చూడండి ఆర్కే కొత్తపల్లి. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింపజేసుకొని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు ఇగో ఈ దిక్కుమాలే పనిచేస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఇంత పెద్ద ఫ్రాడు నా బీరువాల నిండా తయారు చేసి పెట్టిన ఆ ఎమ్మెల్యే బీసీ వర్గాల ఎమ్మెల్యేనే ల్యాండ్స్ పేరుతో ఎంతమంది కొంపలు కొల్లేరు చేసిండో, ఎన్ని వందల కోట్ల ఫ్రాడ్ చేసిండో అవి ఒక సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అవి ఆ ప్రజల ముందు పెడతాయి ఏదో ఒకరోజు. ఆయన దాటి పెడితే ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంత రాజులుగా. ఇంకో గమ్మతేందంటే తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులను మార్ఫింగ్ చేసేటోళ్ళ జాబితా తీస్తే ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలో ఉన్న పోరాట వెళ్ళిండు. రెవెన్యూ రికార్డులు మార్ఫింగ్ చేస్తే టాప్ 10లో 8 నెంబర్ వెళ్ళిండు. చాలా ఘోరంగా ఉంది వాని కథ చూస్తే. మళ్ళా పెద్ద యాక్టర్ ఆడు, నేను చూసిన 2-3 సార్లు. కానీ సరే చేద్దాం ఏదో ఒక రోజు అది. కానీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? ఎరువుల ఫ్యాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తి చేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు తమను కలిసి తన సంగతి ఏంటో తేల్చకపోతే ఎలా భీష్మించుకొని కూర్చున్నారట. ఇక్కడ రామగుండం ఎమ్మెల్యే ఎరువుల ఫ్యాక్టరీ విషయంలో ఏది కాంట్రాక్టర్లను బెదిరిస్తుందని చెప్పుకోవచ్చు. రామగుండం ఎమ్మెల్యే పేరు చెప్పలే కానీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అని ఎరువుల ఫ్యాక్టరీ అని స్థానిక ఎమ్మెల్యే అంటే ఆయన అయితే కాబట్టి ఇది చెప్పుకొచ్చిండు. ఎమ్మెల్యేలు వసూలు రాజాలు, యూరియాలోను పిండుకోవాలని ఓ ఎమ్మెల్యే. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలన్న ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టాలన్నా శాసనసభ సభ్యుడి అనుమతి ఉండాలని నిర్దేశించారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయాలంటే కూడా ఎమ్మెల్యే అనుమతి కావాలి. మొత్తం పోలీస్ స్టేషన్ వ్యవస్థనే దిగజార్చారు కేసీఆర్ హయాం నుంచి. అది కొనసాగుతూనే ఉంది. దీంతో యావత్ అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఒకవైపు లేని అధికారాలను అనుభవిస్తూ మరోవైపు భూ కబ్జాలు దందాలలో ఎమ్మెల్యేలు మునిగి తేలారు. ఫలితంగా 2023 ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ్యులపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సీఎంలు సైతం ఎమ్మెల్యేలను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 తర్వాత పై స్థాయిలో అవినీతి వ్యవస్థీకృతమైంది. అదే సమయంలో మీరు కూడా సంపాదించుకోండి అన్నట్టుగా ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇచ్చారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం, గెలిచిన వారు తిరిగి ఆ డబ్బు రాబట్టుకోవడానికి తెగబడడం అనేది ఒక విషవలయంగా మారింది. ఏపీలో పరిస్థితి మరింత వికటిస్తుంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వ్యవస్థలంటే భయం లేకుండా పోయింది. మీరు అందిన కాడికి దోచుకోండి, నన్ను మాత్రం ఏమీ అనకండి అంటూ ఎమ్మెల్యేలకు జగన్ రెడ్డి లైసెన్స్ ఇచ్చేశారు. విచిత్రం ఏంటంటే ఏపీలో శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన వారు, కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన రాజకీయ కుటుంబాల వారసులు ఇలాంటి అరాచకాలకు అధికంగా పాల్పడుతున్నారు. శాసనసభ్యులు కట్టు తప్పుతున్నారని తెలిసినా సీఎం చంద్రబాబు మెతక వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్నదే ఇప్పుడు ప్రశ్న. కూటమి ప్రభుత్వానికి శాసనసభలో తిరుగులేని మెజార్టీ ఉంది. 25 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నా వచ్చే నష్టం ఏమీ లేదు. 25 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నా వచ్చే నష్టమే లేదు. గతంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు శాసనసభ్యులు బాధ్యతగా ఉండేవారు, వారిలో భయం ఉండేది. ఇప్పుడు నక్సలైట్ల భయం లేకపోవడంతో బరిదెగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ధృతరాష్ట్రుడిగా అంటే కళ్ళకు గంతలు ఏం చూస్తలేదు, ధృతరాష్ట్రుడిగా మిగిలిపోకూడదు. శాసనసభ్యుల పోకడలను అదుపు చేయని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కౌరవులకు పట్టిన గతే కూటమి సభ్యులకు పట్టదా. దారి తప్పిన శాసనసభ్యులను వెంటనే దారిలో పెట్టడానికి చంద్రబాబు కొరడా దులిపించాలి. మంచితనం, మెతక వైఖరి అన్ని వేళలా మంచివి కావు. అంటే చంద్రబాబు మంచివాడు, మెతక వైఖరి గలవాడు, ధృతరాష్ట్రుడిలాగా అన్నీ కప్పుకొని చూస్తలేడు అనేటువంటి చంద్రబాబు గొప్పతనాన్ని, ఎమ్మెల్యేల చెడుతనాన్ని ఒకే పదంలో చెప్పుకొచ్చిండు ఆర్కే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఒకటి వచ్చింది కదా, మొత్తం భారతదేశంలోనే అత్యంత ధనికవంతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆయన కుటుంబాస్తులు ఎక్కువ ఉన్నాయి, 900 కోట్ల చిల్లర ఉన్నాయి. చూద్దాం మళ్ళీ లేనితోటి అవుతుంది. మళ్ళీ ఆయనే టాపే ఇంకా అది క్లియర్. రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా చంద్రబాబే.
లాస్ట్ ప్లేస్ ఏమో ఈమె మమతా బెనర్జీ ఉంది 6 days 15 లక్షలు ఉన్నాయంట ఆమె ఆస్తులు. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చింది. ఇగో టాప్ 10 రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ CMs ఇన్ ఇండియా ఇన్ 2025. ద రిచెస్ట్ CM హ్యాస్ టోటల్ అసెట్స్ వర్త్ RS 931 కోట్లకు ఎక్కువ ఉందట. ఎవరికి ఉంది ఇది? అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు కుటుంబానికి. N. Chandrababu Naidu, the Chief Minister of Andhra Pradesh, is the richest of all with total assets worth over 931 crores, followed by Arunachal Pradesh CM Pema Kandu 332 కోట్లు. మొత్తం భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు అయ్యా అనంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక కథనాన్ని నిన్న మొన్న మనం చూడడం జరిగింది. ఇక్కడ ఆర్కే గారు ఏమంటున్నాడంటే మంచితనం, మెతక వైఖరి, అతను నిజాయితీ పరుడు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. మీకు ఒక గమ్మత్ విషయం చెప్తా. ఇది ద CBN వే ప్రిన్సిపల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్ సత్యేంద్ర పసలపూడి ఆయన రాసినటువంటి పుస్తకం ఇది. ఆయన 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు బొమ్మ చూడండి. ద CBN వే ప్రిన్సిపల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం కదా. చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారి బాల్యం కాడికి ఒకసారి పోదాం. అలా కుటుంబం ఎట్లా బతికింది, ఏం చేసిందని ఇలా క్లియర్గా రాసిరు. డే టు డే సినారియస్ లైఫ్ ఇన్ నారావారి పరిలో ఎట్లా ఉండంటే ఆయన ఆఫ్టర్నూన్ వరకు స్కూల్కి వచ్చి ఆఫ్టర్నూన్ కంటిన్యూడ్ విత్ ఫార్మ్ వర్క్ అంటిల్ డస్క్. అరౌండ్ 6 PM వెన్ ద ఫ్యామిలీ రిటర్న్ హోమ్ చంద్రబాబు ఫెచ్డ్ వాటర్ ఫ్రమ్ ఏ వెల్ ఏ ఫ్యూ 100 meters అవే, బ్యాలెన్సింగ్ ఏ పాట్ ఆన్ ఈ షోల్డర్స్. ఏ టాస్క్ షేర్డ్ విత్ సిబ్లింగ్స్, వాళ్ళు కూడా షేర్ చేసుకునేది. ఈవినింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ సింపుల్ డిన్నర్ లో ఇన్వాల్వ్ సిమిలర్ టు లంచ్. On school days, he walked to the village school after morning chores, returning by mid-afternoon to resume helping Sri Karjura Naidu. Chandrababu Naidu garu tandri peru Karjura Naidu and వాళ్ళ అమ్మ పేరు అమనమ్మ. Sundays or festival days offered rare breaks with the family attending a local temple or sharing a slightly larger meal. అంటే సండేలు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే మంచి బువ్వ తింటారు. అగో అది ఈ పుస్తకం నేను రాసింది కాదు, ఇది ఆయన పేజ్ నెంబర్ 25లో ఉంది. ఇది చూసుకోరి. ఆయన జీవితము, ఆయన పేదరికము ఇదంతా. 100 మీటర్ల నుంచి కుండ పట్టుకొని కుండల నీళ్ళు తీసుకొని వచ్చి ఆయన ఇది ఆ బుక్ లో ఉంది. అది ఇది నేను రాసింది కాదు, ఆ బుక్ లో ఉంది. మరి గడు పేదరికం నుంచి ఆయన జీవితం అంతా రాజకీయమే చేశాడు. జీవితం అంతా రాజకీయమే. అక్కడ ఏది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తర్వాత ఆయన మొత్తం రాజకీయమే చేసిండు. రాజకీయం చేసి 931 కోట్లు దాటించారు అఫీషియల్గా. దీని గురించి ఆర్కే గారు ఎప్పుడు చర్చ పెట్టారు. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు హెరిటేజ్ అంటే అఫీషియల్ ఇది గంతే ఉంటుందా, అడ్డగోలుగా ఉంటుంది బ్లాక్లో బినామీల రూపంలో.